హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారనమాట. అయితే ఈ పథకంతో ఆల్రెడీ చాలామంది 2 గ్యాస్ సిలిండర్లయితే ఉచితంగా పొందారు. అంటే వాళ్ళు తొలిత సొంత డబ్బులతో బుక్ చేసుకున్నట్లయితే దాని తర్వాత 48 గంటల్లో పూర్తి సబ్సిడీ అమౌంటు బ్యాంక్ ఖాతాలకైతే జమ అవుతూ ఉందన్నమాట. ఈ విధానంలో బుక్ చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు తాజాగా మనకు 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. సో చాలామంది కూడా ఈ యొక్క 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగు చేసుకుంటూ ఉన్నారు. అయితే మనకు త్వరలో ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు సంబంధించి కొత్త విధానం అయితే తీసుకురాబోతున్నారనమాట. అదేమిటో నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. దీంతో పాటుగా ఇప్పుడు ప్రెజెంటు ఉచిత గ్యాస్ సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలి? ఎలా బుక్ చేసుకుంటే మీకు సబ్సిడీ అమౌంట్ అనేటువంటిది బ్యాంకు ఖాతాలకు పడుతుంది. అండ్ అదేవిధంగా చాలామందికి ప్రీవియస్‌గా బుక్ చేసుకున్నటువంటి గ్యాస్ సిలిండర్‌కు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఇంకా బ్యాంక్ అకౌంట్స్‌కి అయితే జమ కాలేదని అంటూ ఉన్నారనమాట. సో బ్యాంక్ అకౌంట్‌లకి జమ కానటువంటి వాళ్ళు ఏం చేస్తే అమౌంట్ అనేటువంటిది జమ అవుతుంది? ఈ వివరాల గురించి కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ను కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే దాని ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే సో మొట్టమొదటిగా ఈ యొక్క దీపం పథకం గురించి డిస్కస్ చేసుకునే ముందుగా సెంట్రల్ గవర్నమెంటు ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్ల మీద ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఇక్కడ మీరు దానికి సంబంధించినటువంటి ఇమేజ్‌ను కూడా స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు. దసరా పండుగ అండ్ దీపావళి పండుగ కానుకగా సో 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లను ఇవ్వబోతుంది కేంద్ర ప్రభుత్వం. అది కూడా వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పీఎంయూవై పథకం కింద కొత్తగా 25 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లను అయితే ఇవ్వబోతుందన్నమాట. ఓకేనా? సో ఇది ఎల్‌పీజీ కనెక్షన్స్ ఎవరికైనా ఇప్పటికీ లేకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పీఎం యూఐ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఉచిత గ్యాస్ కనెక్షన్ అయితే పొందవచ్చు అనమాట. ఓకేనా? సో దాదాపుగా ఇప్పటికే 10 కోట్ల వరకు అయితే ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్స్ అనేటువంటి వాటిని అయితే లబ్ధిదారులకు అందజేస్తున్నామని కేంద్ర ప్రభుత్వము తాజా సమాచారం అయితే రిలీజ్ చేసిందనమాట. సో మరొక ఓకేనా 25 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్స్ కూడా ఈ యొక్క దీపావళి, దసరా పండుగ కానుకలుగా అందజేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. మీకు గనక ఈ యొక్క ఎల్‌పీజీ కనెక్షన్స్ కావాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్ళి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేటువంటిది అయితే కల్పించడం జరుగుతుంది. ఓకేనా? దీని మీద నేను కావాలనుకుంటే మీకు సపరేట్‌గా వీడియో కూడా చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అయితే అడగండి. మీకు సపరేట్‌గా వీడియో కావాలనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా మందికైతే ఈ గ్యాస్ కనెక్షన్స్ అనేటువంటివి ఉండొచ్చు ఈ రోజుల్లో. ఇన్ కేస్ ఎవరికైనా లేనట్లయితే ఓకేనా, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వర్తిస్తుంది కాబట్టి ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని కింద అయితే ఉచిత గ్యాస్ కనెక్షన్లు అయితే పొందొచ్చు అనమాట. ఇవి ఫ్రీగానే వస్తాయి. మీరు డబ్బులు పే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? ఇది ఓన్లీ ఉచిత గ్యాస్ కనెక్షన్స్ మాత్రమే, గ్యాస్ సిలిండర్స్ అయితే కాదనమాట. సో ఇక ఈ యొక్క దీపం పథకానికి సంబంధించినటువంటి సమాచారం అయితే చూద్దాము. సో ప్రజెంట్ మనకు రాష్ట్రంలో 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఆగస్టు 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట. అంతకుముందు 2వ గ్యాస్ బుకింగ్ అయితే జరిగింది. సో దాన్ని కూడా అందరూ మ్యాక్సిమం బుక్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక 95% వరకు సబ్సిడీ అమౌంట్ కూడా బ్యాంక్ ఖాతాలకి అయితే జమ కావడం అయితే జరిగింది. ఎక్కడో రేర్ కొంతమందికి అయితే అమౌంట్ అనేటువంటిది అయితే బ్యాంక్ అకౌంట్స్కి పడలేదని అడుగుతూ ఉన్నారు కామెంట్స్లలో. ఓకేనా? మీకు కనుక అమౌంట్ పడలేదు అనుకుంటే ఏం చేయాలి అనే వివరాల గురించి కూడా నేను మీకు లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో ప్రజెంట్ మీకు గ్యాస్ సిలిండర్ 3వ గ్యాస్ సిలిండర్ అనేటువంటిది ఎలా బుక్ చేసుకోవాలి? సో ప్రజెంట్ అయితే మనకు కొత్త విధానం ఇంకా అయితే అమల్లోకి తీసుకురాలేదన్నమాట. ఆ కొత్త విధానం అనేది ఏమిటి అంటే సో ఇప్పుడు వచ్చేసి మీరు ఫస్ట్ మీ యొక్క ఓన్ డబ్బులు పెట్టి గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకున్నాక 48 గంటల్లో ఈ సబ్సిడీ అమౌంట్ అనేటువంటిది మీ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుందన్నమాట. ఇది ప్రజెంట్ చేస్తున్నటువంటి ప్రక్రియ. అలా కాకుండా ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సపరేట్‌గా
ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్గా గ్యాస్ సిలిండర్ ఈరోజు వచ్చేసి రూ. 877 అయితే ఉందన్నమాట. సో ఆ యొక్క రూ. 877తో కలిగినటువంటి కూపన్స్ ఇచ్చి ఆ కూపన్స్తో మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధానాన్ని అయితే తీసుకురావాలనే యోచనలు అయితే ఉంది ప్రభుత్వము. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఈ యొక్క ప్రక్రియను ట్రయల్స్ అయితే వేస్తూ ఉన్నారనమాట ఈ ప్రాసెస్ను. ఇది కనుక సక్సెస్ అయినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే ప్రక్రియను అయితే మనకు అమల్లోకి అయితే తీసుకొస్తారు. అంతేకాని ఇంకా కూడా అమల్లోకి అయితే రాలేదు. ఓకేనా. సో మనకు మ్యాక్సిమము రాష్ట్రంలో ఈ కడప డిస్ట్రిక్ట్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ట్రయల్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఓకేనా. ఇవి కనుక సక్సెస్ అయినట్లయితే ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది మనకు ముందు రోజుల్లో. బట్ ఇప్పుడైతే ఓల్డ్ పద్ధతి, అంటే మీ అమౌంట్ ద్వారా బుక్ చేసుకుంటే 48 గంటల్లో మీ బ్యాంక్ ఖాతాలకు అమౌంట్ అనేటువంటిది అయితే జమ అవుతుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా ప్రజెంట్ అయితే మీకు ఈ యొక్క ప్రాసెస్లోనే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే కొత్త విధానం ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి. ఓకేనా. సో మీరు కనుక బుక్ చేసుకున్నట్లయితే అమౌంట్ వచ్చేసి మీకు బ్యాంక్ అకౌంట్స్లోకి అయితే జమ అవుతుంది. సో ఇన్ కేస్ 45 గంటల లోపల మీకు 48 గంటల లోపల అమౌంట్ అనేటువంటిది జమ కాకపోయినట్లయితే వెయిట్ చేయండి. ఒక 5 డేస్ వరకు అయితే వెయిట్ చేయండి. అప్పటికి మీకు అమౌంట్, సబ్సిడీ అమౌంట్ బ్యాంక్ అకౌంట్స్కి జమ కాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఆ గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి అధికారులను అయితే సంప్రదించండి. ఓకేనా. వాళ్ళు ఒకసారి అక్కడ చెక్ చేసి చెప్తారు. లేదు అనుకుంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ సరిగా లేకపోయినా కూడా సబ్సిడీ అమౌంట్ అనేటువంటిది బ్యాంకు ఖాతాలకు జమ అవ్వదన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఈ మూడవ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ అనేటువంటిది మరొక నెల రోజుల పాటు అయితే కొనసాగుతుందన్నమాట. ఇంకా ఎవరైనా బుక్ చేసుకుంటా ఉన్నట్లయితే బుక్ చేసుకోండి. కేవలం మనకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు మాత్రమే పంపిణీ చేస్తారండి. ఓకేనా. సో ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఏంటి అంటే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్కు సంబంధించిన స్టేటస్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి, స్టేటస్ చెక్ చేసుకొని కూడా మీరైతే తెలుసుకోవచ్చు అనమాట, అమౌంట్ పడిందా లేదా అనే విషయం గురించి. మొదటి విడతకు సంబంధించి, రెండో విడతకు సంబంధించి అండ్ అదేవిధంగా మూడో విడతకు సంబంధించి సబ్సిడీ అమౌంట్స్ పడ్డాయా లేదా అని మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా, ఓకేనా, ఈ గవర్నెన్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట స్టేటస్. అది ఎలా తెలుసుకోవాలి అనే ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పాలి అనుకుంటున్నాను. మీకు కనుక కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో ఈ విధంగా ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయం గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్సాప్ గవర్నెన్స్లో ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనే విషయాల గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఇంతకుముందు, బట్ చాలా రోజులైతే అయింది. ఇప్పుడు కనుక మీరు మళ్ళీ తెలుసుకోవాలి అనుకుంటే కమెంట్లు అయితే పెట్టండి. నేను ఇంకొక వీడియోలో అయితే సపరేట్గా దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఈ విధంగా అయితే మూడో ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మీరందరూ కూడా బుక్ చేసుకోండి మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా. ఇక ముందు రోజుల్లో ఈ కొత్త విధానం అనేటువంటిది ఇంప్లిమెంట్ చేసినా సరే నేను ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఛానల్ నుంచి అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.